ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో సంచలన అడుగులు వేయడానికి నిర్ణయం తీసుకున్నారా? వైఎస్ జగన్ లోక్సభకు పోటీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ పులివెందుల నుంచి విజయమ్మను బరిలోకి దించడానికి జగన్ రంగం సిద్ధం చేస్తున్నారా అంటే ఏపీలోని కొన్ని వర్గాలు అవును అని చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి చేతిలో ఘోర ఓటమి పాలైన వైసీపీని రాజకీయంగా ముందుకు నడిపించడానికి జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలలో కనిష్ట స్థాయిలో 11 మంది సభ్యుల సంఖ్యాబలం ఉండడం, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోవడం వెరసి జగన్ తాజాగా కొత్త ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానంలో జగన్ పోటీ చేయడంతో పాటు పులివెందుల నియోజకవర్గం నుంచి విజయమ్మని ఎన్నికల బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పులివెందుల వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో విజయమ్మపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్ఆర్ జయంతి రోజున విజయమ్మ కొడుకు జగన్ను పట్టుకొని ఆ స్థాయిలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వచ్చిన వార్తలు కూడా విజయమ్మపై ఒత్తిడి కారణంగానే వచ్చినట్లు పలువురు చర్చిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేని జగన్ లోక్సభ వేదికగా తన గళాన్ని వినిపించాలని భావిస్తున్నట్లు, అందుకు తల్లిపై ఒత్తిడి తెస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్నా చెల్లెల రాజకీయం మధ్య నలిగిపోతున్న విజయమ్మ జగన్ ఒకవేళ నిజంగానే కొత్త ప్రపోజల్ పెడితే ఒప్పుకుంటారా అన్నది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఒకవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ విరుచుకుపడుతూ జగన్ని ఓడించడమే ధ్యేయంగా గత ఎన్నికల్లో పనిచేసింది. ఇప్పుడు కూడా ఏ మాత్రం అవకాశం దొరికినా జగన్ను వదిలిపెట్టేదే లేదు అన్నట్టు షర్మిల తీరు ఉంది. ఇక మరోవైపు షర్మిల పైన జగన్ కూడా ఆగ్రహంతోనే ఉన్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ ఘోర ఓటమికి షర్మిల కూడా ఒక కారణమని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల భోగట్ట. ఇలాంటి సమయంలో పులివెందుల నుంచి విజయమ్మని బరిలోకి దించాలని జగన్ ప్రపోజల్ పెడితే షర్మిల ఊరుకుంటారా? విజయమ్మ కొడుకు జగన్ ఆలోచనకు మద్దతుగా నిలుస్తారా? కరవమంటే కప్పకు కోపం, విడామంటే పాముకు కోపం అన్నట్టుగా ఉన్న వీళ్ళ పంచాయతీలో నలిగిపోతున్న విజయమ్మ జగన్ ప్రతిపాదనకు ఓకే చెప్తారా అన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం.